హాయ్ హలో నమస్తే. భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరగబోతుంది. ప్రధానమంత్రి కూడా దానికి రాబోతున్నారు. భారీ స్థాయిలో దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ కీలక అంశాలు ఏంటంటే టీడీపీ వాళ్ళేమో మేమే పూర్తి చేసాం, టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు కాదు కాదు అసలు ఆ, దానికి ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభం కావడానికి దాదాపుగా మేమే కారణం, క్రెడిట్ మొత్తం మాదే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. దాని గురించి ఈరోజు సాక్షిలో ఒక రకమైన కథనం వచ్చింది, ఆంధ్రజ్యోతిలో ఒక రకమైన కథనం వచ్చింది. సాక్షిలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ని బేస్ చేసుకొని సాక్షిలో కథనం వస్తే, ఆంధ్రజ్యోతిలో 2014-19 కాలంలోనే దాదాపుగా ఆ, ఒక 70-80% ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. పర్మిషన్స్ అన్ని మేమే తీసుకొచ్చాం, మేము పర్మిషన్ తెస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకొని కేసులు వేసేసి అసలు ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు. ఈరోజు మొత్తం పూర్తి అయిపోయి మా హయాంలో మేము ప్రారంభిస్తున్న దానికి మాత్రం మా హయాంలో వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. మాట్లాడదాం, మనతో బండి మల్లి గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. డాక్టర్ మల్లి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే సాయి గారు. అసలు అంటే ఆ, ఎవరు తీసుకొచ్చారు అనేది ప్రధాన. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రెడిట్ అనేది క్రెడిట్ చోరీ జరుగుతుందని రెండు వాళ్ళు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ అనే ఒక వ్యాధి వచ్చింది, అన్నిటికీ ఆయన క్రెడిట్ తీసుకుంటున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అసలు అంటే సరే, మిగతా పాత అంశాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఫ్రెష్ గా ఈ భోగాపురం అంశం అయితే నిజంగా ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? ఇక్కడికి ఒక చిన్న పాయింట్ మీకు అంటే అంటే ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినప్పటికీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఆలోచన మాది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసింది మేము, 2015 ఆలోచన చేసింది మేము అనేది వాళ్ళ ఆరోపణ. ఏమంటారు మీరు? అసలు దీనికి ఆలోచన ఎవరిది, ఆచరణ ఎవరిది, క్రెడిట్ ఎవరికి రావాలి? ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఇట్లే చెప్తా ఉంటారు. మీరు చూడండి, దాదాపు నాకు తెలిసినంత వరకు జర్నలిజం లో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా చంద్రబాబు గారు బిహేవియర్ అర్థం అయిపోయి ఉంటది ఇప్పటికే. దాదాపు ఈ ఈ మనిషి, ఈ పెద్ద మనిషి హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు. అంటే హైదరాబాద్ దాదాపు 500 ఏళ్ల నుంచి 600 ఏళ్ల చరిత్ర, అక్కడ ఉన్నటువంటి నిజాం పరిపాలన, అక్కడ ఉన్నటువంటి సొసైటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ 400-500 ఇయర్స్ నుంచి అక్కడ ఎవల్యూషన్ జరుగుతూ వస్తా ఉంది. ఓకే, డెవలప్మెంట్ సంబంధించి చంద్రబాబు గారు దాదాపు మొన్న వెళ్ళి ఒక 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అక్కడ 2 రోడ్లు వేసినంత మాత్రం నేనే సైబరాబాద్ నిర్మాత నేనే, హైదరాబాద్ నిర్మాత నేనే అని చెప్పి చెప్తా ఉంటాడు ఆయన. ఇదంతా ఆల్రెడీ సొసైటీలో జరుగుతున్నటువంటి తంతే మనం చూస్తే. కానీ మీరు క్లియర్ గా చూడండి, దాదాపు భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఫ్యాషన్ తో నాకు తెలిసినంత వరకు అప్రూవల్స్ తీసుకోవడం అయితేనేమి, ఇదంతా ప్రొసీజర్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. జరగడానికి కూడా తను తీసుకున్నటువంటి డిసిషన్స్ కూడా ఏంటంటే, తాను ఏదైతే ఇంతకు ముందు ప్రపోజల్ పెట్టినప్పుడు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి 3 క్యాపిటల్స్ ఎజెండాలో భాగంగా దాదాపు అక్కడ వచ్చేసి మనకి వైజాగ్ వచ్చేసి మనకి ఎకనామికల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అవుతుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో అక్కడ ఒక వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళినట్టు కనపడుతోంది మనకి. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైతే కన్సెషన్ అగ్రిమెంట్, ఎప్పుడైతే జిఎంఆర్ తో సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అది వచ్చేసి నవంబర్ 2020 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. నవంబర్ 2020 అంటే దాదాపు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కరోనా పీక్ టైంలో ఉన్నప్పుడు ఆ టైంలో అప్రూవల్స్ అగ్రిమెంట్ స్టార్ట్ అవడం జరిగింది. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి దూరదృష్టి లేకపోతే ఈ మొత్తము ఆ పరిసరంలో ఉన్నటువంటి నార్త్ ఆంధ్రాకు సంబంధించినటువంటి దాదాపు ఈస్ట్ గోదావరి నుంచి మొదలైతే దాదాపు శ్రీకాకుళం వరకు అక్కడ ఉన్నటువంటి మొత్తం పోర్ట్ కనెక్టివిటీ అయితేనేమి, తర్వాత వచ్చేసి సీ కనెక్టివిటీ అయితేనేమి, ఆ అన్ని దాంట్లతో ఇంటిగ్రేట్ చేసుకుంటా వైజాగ్ లో ఉన్నటువంటి, అది సిటీలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, ఇదంతా ఎక్స్పాన్షన్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి దాదాపు ఒక 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి విజయనగరం డిస్టిక్ లో భోగాపురం విలేజ్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలన్నది అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. అది ఎందుకంటే ఆ వ్యక్తి విజనే దాదాపు నెక్స్ట్ 100 ఇయర్స్ కి 200 ఇయర్స్ కి తగ్గట్టు ఉంటది. మీరు కన్నా ఆలోచించినారనుకో, దాదాపు ఈ మొత్తానికి దాదాపు ఫిషింగ్ హార్బర్స్ అయితేనేమి, సీ పోర్ట్స్ కనెక్టివిటీ అయితేనేమి, దీనిలో భాగంగానే ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు 2020లో
దాదాపు ఫస్ట్ టైం జిఎంఆర్ తో కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉన్నదో ఆ టైంలో ఎవరైనా కానీ సాధారణ ప్రజానికం కానీ ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు దీని గురించి డిస్కషన్ చేయలేదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిస్కషన్ లేదు 2014 నుంచి 2019 వరకు. 2019 తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాతే పబ్లిక్ లో చర్చ జరిగింది. లేదు అంటే 2014 అంటే 2015లో ప్రపోజల్ పెట్టిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దాదాపు 15,000 ఎకరాల భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే టీడీపీ వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, అక్కడ రైతుల్ని అక్కడ వాళ్ళందరినీ రెచ్చగొట్టి కేసులు వేయించి దానిపైన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు, మీకు గుర్తున్నట్టు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మాట్లాడారు, ఎర్ర బస్సు కూడా ఆ ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరం అని చెప్పి కూడా మాట్లాడారు. అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు అప్పుడే అయ్యేది వీళ్ళు అడ్డుకున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అవును, ఇప్పుడు మీరు చూడండి వాళ్ళు చెప్తున్నది పాయింట్ ఓకే. నేనేమంటున్నానంటే దాదాపు 2014-15లో మీరు 15,000 ఎకరాలు తీసుకోవడం జరుగుతా ఉంది. 15,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఆబ్వియస్ గా మీరు చేస్తున్నటువంటి కంప్లీట్ గా దాదాపు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ లోనే మీ ప్రధాన విజన్ కనపడతా ఉంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా మీరు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలో అక్కడ డెవలప్మెంట్ చేయకోకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని క్యాప్చర్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసేటువంటి దందానే కనపడుతుంది. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి రేపు కానీ ఎల్లుండి కానీ పిఎం గారు వచ్చేసి ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. మీరు క్లియర్ గా ఆలోచించండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు అలాట్ చేసినటువంటి ల్యాండ్ ఎంత? 2,200 ఎకరాలు ఇచ్చారు. 2,200 ఎకరాలు సేకరణ చేయడం అన్నది పెద్ద సమస్య కాదు 15,000 ఎకరాలతో కంపారిజన్ చేస్తే. 15,000 ఎకరాలు ఏం దానికి సరే, మీరు 15,000 ఎకరాలు అక్వైజేషన్ చేస్తా ఉన్నారు కదా. ఈ రోజు మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తా ఉన్నారో అమరావతిలో మేము 5,000 ఎకరాలతోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నామని మీరు ఎందుకు 5,000 ఎకరాలకి వెళ్తున్నారు? 15,000 ఎకరాలు కూడా తీసుకోవచ్చు కదా మీరు. మీ ఉద్దేశం అంతా క్లియర్ గా కనపడుతుంది కదా పబ్లిక్ కి. ఆ ప్రాంతంలో 15,000 ఎకరాలు సేకరించడం అన్నది అసాధ్యం ఒక ఎయిర్పోర్ట్ కి. యాక్చువల్ గా మీరు చూడండి దాదాపు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దాదాపు 2,500 ఎకరాల్లో ఉంటుంది. ముంబై ఇప్పుడు నవీ ముంబై ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే అది వచ్చేసి 2,600 ఎకరాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అక్విజిషన్ తీసుకునేది 2,400 ఎకరాలకైతే 2,200 ఎకరాలు కంప్లీట్ అయిపోయేసి ల్యాండ్ అక్విజిషన్. ఆ తర్వాత చూడండి అంత ఈజీ కాదు సాయి గారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో రూలింగ్ లోనే మేమే కన్స్ట్రక్షన్ చేశామని, ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు అప్రూవల్స్ తీసుకోవడానికి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు పట్టింది. ఒక ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికి దెర్ ఆర్ సెవెరల్ అప్రూవల్స్ యూనిట్ గెట్ ఇట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్రూవల్స్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి డిఫెన్స్ క్లియరెన్స్ తీసుకోవాలి మనం. డిఫెన్స్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో డిఫెన్స్ క్లియరెన్స్ తీసుకోవాలి. తర్వాత సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తో, ఎందుకంటే మనం క్లియర్ గా చూసామనుకో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే కన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఐఎన్ఎస్ డేగా ఏదైతే సివిల్ ఎన్క్లేవ్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో దాన్ని కంప్లీట్ గా మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని అప్రూవల్ ఎవరు తెచ్చారు? అసలు దాని అప్రూవల్సే మాట్లాడలేదు టీడీపీ గవర్నమెంట్. ఆ అప్రూవల్స్ ని అప్లై చేసినది, అప్రూవల్స్ తీసుకున్నది 30 years పాటు ఐఎన్ఎస్ డేగా సివిల్ ఎన్క్లేవ్ బిల్డింగ్ ని దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ గా 30 years పాటు సస్పెన్షన్ చేసి ఆ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి జరిగినటువంటి ఈ పెద్ద వర్క్ ఏదైతే ఉందో, ఈ అప్రూవల్స్ ఏదైతే ఉందో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కన్నా మనం చూసినాం అనుకో, మీరు చూడండి ఏదైతే ఇప్పుడు మెయిన్ ఇంత బిగ్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు మేజర్ అప్రూవల్స్ వచ్చేసి వాటర్ అప్రూవల్స్, తర్వాత వచ్చేసి పవర్ అప్రూవల్స్ అగ్రిమెంట్ ఏ గవర్నమెంట్ లో జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీ ట్రాన్స్కోతో దాదాపు 2022లో ఈ అప్రూవల్స్ జరగడం జరిగింది. తర్వాత వాటర్ సప్లై అంటారా, అది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ తో కూడా అప్రూవల్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం అప్రూవల్స్ సీక్వెన్స్ కన్నా ఎవరైనా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కన్నా చూశారనుకో క్లియర్ గా అర్థం అవుతుంది మనకి. దాదాపు 2022 నవంబర్
నవంబర్ 5 గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి 2023 మీన్స్ లేయింగ్ ఫౌండేషన్ వేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2.5 సంవత్సరం పాటు విరామం లేకోకుండా దీనికోసం పనిచేయడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లైమ్ చేయడం ఏమాత్రం కూడా నాకైతే రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే మనం చూసాము దాదాపు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉండి దిగిపోయేటప్పుడు రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేసిపోయారు దిగిపోయేటప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు, హడావిడిగా ఏంది చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కావాలంటే చూడండి క్లియర్ గా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాపర్ విజన్ ఉంటది. ఈ విల్ ఫోకసింగ్ ఆన్ ఫర్ నెక్స్ట్ 100 years 200 years. ఇట్స్ అ వెరీ క్లియర్ ప్లాన్ ఈజ్ హ్యావింగ్ యాక్చువల్లీ యాజ్ పర్ ఆంధ్ర కన్సర్న్. తర్వాత కూడా మీరు చూడండి, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లియర్ గా చంద్రబాబు గారు స్టార్టింగ్ నుంచి కూడా దాదాపు తన మొత్తం పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా తను క్యాంపెయిన్ మొత్తం పబ్లిసిటీ చేసుకోవడానికి, అంటే చేయంది కూడా చేసినట్టు క్యాంపెయిన్ చేసుకోవడంలోనే తను బిజీగా ఉంటాడు తప్పితే సమాజానికి కానీ ప్రజలకు కానీ తమ సమాజంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సమాజంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అవాయిడ్ చేయాలన్నది తన ఇంటెన్షన్ కాదు. ఎందుకంటే మీకు ఈ చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ పాయింట్ ఎట్లా డిస్కషన్ వచ్చింది కాబట్టి. మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు మరుగున పడిపోతా ఉంది, దాన్ని క్లోజ్ చేయడానికి అప్రూవల్స్ కూడా తీసుకుంటారనేది తెలుస్తా ఉంది ఇంటర్నల్ గా, అది పబ్లిక్ కి రివీల్ చేయడం లేదు వీళ్ళు. తర్వాత దాంట్లో భాగంగానే ఆ ప్లేస్ ని కంప్లీట్ గా ఆర్సెలర్ మెటల్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం గా మనం చూసినాం అనుకో, ఈ డేటా సెంటర్ ఏదైతే ప్రతిపాదన వస్తుందో చాలా వ్యతిరేకత మూటకట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు మీరు తెస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రం పబ్లిక్ కి ఏమాత్రం యూజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. మీరు చూడండి, ఈ కంప్లీట్ గా ఈ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నాకు తెలిసినంత వరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ కూడా. ఫేజ్ 1 లో వచ్చేసి దాదాపు 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి పర్ ఇయర్ వచ్చేసి దాదాపు 6 million ప్యాసింజర్స్ పర్ యానం, అంటే ఎంపీపీఏ అంటారు అనమాట. అంటే 6 million ప్యాసింజర్స్ పర్ యానం, అంటే ఆ ఎయిర్పోర్ట్ ద్వారా దాదాపు సంవత్సరానికి 6 లక్షల మంది ట్రాన్సిట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది ఫేజ్ 1 లో. ఫేజ్ 2 లో దాదాపు 12 million పీపుల్ ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ఆస్కారం, అంటే 1,20,00,000 మంది. ఫేజ్ 3కి వచ్చేతలకి, అంటే ఎండ్ స్టేజ్కి వచ్చేతలకి దాదాపు 2 కోట్ల మంది ఇయర్లీ ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేసి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ మనం చాలా ప్లేసెస్ లో చూసాం. జిఎంఆర్ ఎవరైతే గంధి మల్లికార్జునరావు గారు కూడా ఓపెన్ ప్లాట్ఫామ్స్ లో తను కన్వే చేయడం కూడా జరిగింది. ఎందుకంటే తను స్వయాన చెప్తాడు అనమాట గంధి మల్లికార్జునరావు గారు. దాదాపు మనము హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, ఫౌండేషన్ లేయింగ్ వచ్చినప్పుడు కానీ, దాని జాతికి అంకితం చేసినప్పుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత తన కొడుకు ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని తను ఆ రోజు పబ్లిక్ గా చెప్పడం కూడా జరిగింది. మనము తన ఇంటెన్షన్ చూడొచ్చు. ఇండస్ట్రియలిస్టులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ఇదిగా పనిచేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసం ఎంత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అప్రూవల్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇదంతా చాలా ప్రాపర్ గా జరుగుతుంది అన్నది ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాక్ ఇది. సాయి గారు ఈవెన్ దో గడ్కరీ గారు కూడా చెప్పారు పర్మిషన్స్ కోసం మా వెంటబడి తెచ్చారు అనేది. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం అండి, ఇందాక మీరు కూడా ఆ టాపిక్ తీసుకొచ్చారు. మన ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ థింగ్ ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారా అనేది కాసేపు పక్కన పెడతాం. సరే వచ్చేసింది, ఉత్తరాంధ్రానికి మంచి జరుగుతుంది, వెరీ గుడ్, మనం సంతోషించాం అందరం. ఎవరు తెచ్చినా సరే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇక్కడ నా ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఎయిర్పోర్ట్ ఈ రోజు ఓపెన్ అవుతుంది, రేపు ఓపెన్ అవుతుంది, కానీ ఓన్లీ ఎయిర్పోర్ట్ ఉంటే సరిపోద్దా? చుట్టూతా కంపెనీస్ ఉండాలి, అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉండాలి, మెట్రో కనెక్టివిటీ ఉండాలి, రైల్ కనెక్టివిటీ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి, తర్వాత చుట్టూ కంపెనీస్ ఉండాలి. అవన్నీ లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టి వేస్ట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ హైదరాబాద్ లో ఈ మధ్య ఏం జరిగిందంటే, ఒక చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని డెవలప్ చేశారు. అసలు అది ఒక అప్పట్లో ఎయిర్పోర్ట్ స్థాయిలో ఉంటుంది అనమాట చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఎయిర్పోర్ట్ స్థాయిలో దాన్ని డెవలప్ చేశారని చెప్పి అందరం వీడియోలు చేసాము. ఇది అసలు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అని వీడియోలు చేసాము, అంతా చేసాం, అద్భుతంగా ఉంది, ఓపెన్ చేశారు. సీన్ కట్ చేస్తే జనాలు అక్కడికి రావట్లేదు, అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కట్లేదు జనాలు, ఇంకేడన్నా పోయి ట్రైన్ ఎక్కుతున్నారు. ఎందుకంటే అది
కనెక్టివిటీ లేదు దానికి. చెర్లపల్లి అనేది అర్థం. చాలా లోపలికి ఉంటది, చాలా చాలా లోపలికి అవును. ఉంటుంది హైదరాబాద్ లో. అక్కడి నుంచి అవును. సపోజ్ మనం ఇప్పుడు గుంటూరు అనుకోండి, గుంటూరు నుంచి అవును. హైదరాబాద్ రావాలంటే మనం ఏదన్నా ఒక సూపర్ ఫాస్ట్ అయితే 150 రూపాయలతో వచ్చేస్తాం. అవును. అవును. చెర్లపల్లి నుంచి మళ్ళీ మనం సిటీలోకి పంజాగుట్ట రావాలంటే కనీసం 200 ఖర్చు అవుతుంది. రెండోది ఖర్చు. అవును. 200 అవును. ఖర్చు అవుతుంది కనీసం, సామాన్యులు అవును. రారు. అట్ ద అవును. సేమ్ అవును. టైం ఇప్పుడు మనకి ఐఎన్ఎస్ డేగా వాళ్ళు రూల్ ఏంటంటే కమర్షియల్స్ కి వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేసి కమర్షియల్స్ ఎస్. కోసం భోగాపురం వాడాలి అన్నది ఐఎన్ఎస్ డేగా వాళ్ళతో వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం. ఇక్కడ ఎస్. థింగ్ ఎస్. ఏంటంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎస్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా హెవీ ట్రాఫిక్ లేదు. లేదు. అవును. విజయవాడ అవును. ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంటుంది నన్ను అడిగితే, నాకు తెలిసినంత అవును. వరకు. అవును. అవును. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో అదే మనకి ఈ రోజుకి ఫుల్ గా ఆపరేట్ అవుతుంది. అవును. ఇంటర్నేషనల్ అవును. ఫ్లైట్స్ అన్ని దానికే వస్తాయి. దానికోసం. అవును. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కనెక్టివిటీ కానీ అన్ని అవును. బాగుంటాయి, కంపెనీస్ ఉన్నాయి, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. అవును. అంటే ఇక్కడ ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ నడిస్తే ఎయిర్పోర్ట్ అనేది పెద్దగా డెవలప్ అవ్వదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అవును. ఇంటర్నేషనల్ అవును. ఫ్లైట్స్ రావాలి, యూడిఎఫ్ కూడా అవును. వసూలు చేసే ఛార్జ్ ఉంటుంది కాబట్టి అవన్నీ జరగాలంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావాలి, అంతా జరగాలి. సో అవును. ఓన్లీ ఎయిర్పోర్ట్ కట్టేశాము, రేపటి నుంచి ఫ్లైట్లు వచ్చేస్తాయి అంటే ఫ్లైట్లు అవును. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు లేకుండా, చుట్టుపక్కల అవును. మౌలిక సదుపాయాలు లేకుండా, కంపెనీస్ లేకుండా, కనెక్టివిటీ అవును. లేకుండా ఎవరికి ఉపయోగం అది అసలు? అవును. మీరు చూడండి, నాకు ఎందుకంటే ఈ పాయింట్ లోనే నేను ఆలోచించేది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. మనకి ఎందుకంటే ఇప్పుడు విజయవాడతో కంపారిజన్ చేస్తే, ఆ ప్రాంతంలో అమరావతితో కంపారిజన్ చేస్తే, వైజాగ్ వచ్చేసి పార్ట్ డెవలప్డ్. మీరు అగ్రి చేసినా అగ్రి చేయకపోయినా దట్స్ ట్రూత్. 100%, 100%. కాస్మోపాలిటన్ ఇట్స్ లైక్ ఎ ఎందుకంటే పార్ట్ ఆఫ్ కాస్మోపాలిటన్. విజయవాడలో మనకి పెద్దగా ఐటీ కంపెనీస్ లేవు. అవును. 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 విజయవాడ చిన్న విజయవాడలో మనకి ప్లేస్, విజయవాడ చిన్న ప్లేస్ మనకు వచ్చేసి ఇరుగ్గా ఉంటది, అవును. వాటర్ స్కేర్సిటీ ఎక్కువ. సో కంపెనీస్ అది అన్ని కూడా వైజాగ్ కి ఇంట్రెస్ట్ చూపుతాయి. మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తర్వాత వైజాగ్ కొంతలో కొంత లిస్ట్ లో ఉంది. లిస్ట్ లో ఉంది. మనకు వైజాగ్ ఆల్రెడీ మనకి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అండ్ అవును, నావెల్ బేస్ ఉంది, ఎయిర్ ఫోర్స్ అవును. బేస్లు ఉన్నాయి కాబట్టి. ఉమ్, అట్ ద సేమ్ టైం మనకి స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫార్మా హబ్ ఉంది. అవునమ్మా. స్లోగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఐడియాలజీ ప్రకారం ఆల్రెడీ దాదాపు 20 లక్షలకు మించి పాపులేషన్ ఎక్కువ ఉంది. ఈ రోజు 20 నుంచి 30 లక్షల పాపులేషన్ ఉంది కరెంట్ డేటా ప్రకారం. ఉమ్, రాబోయే జనరేషన్ కి నెక్స్ట్ 2 to 3 డికేట్స్ కి వైజాగ్ ఇట్ విల్ బికమ్ ఏ బిగ్గర్ సిటీ. మోర్ ఉమ్, పాపులేషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ ఇప్పుడు మెట్రోకి ప్రపోజల్స్ ఉన్నాయి. అవును, దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నామో, ఇప్పుడు ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి దాదాపు 45 కిలోమీటర్లు ఉండే ఆస్కారం ఉంది. ఈ అవును. 45 కిలోమీటర్లు ఆబ్వియస్ గా ఇట్స్ నాట్ ఎ బిగ్గర్ డిస్టెన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మనం 2000 ఆ ప్రాంతంలో హైదరాబాద్ ను చూసిన తర్వాత ఈ రోజుకి చూస్తే కన్నా ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ ఆల్మోస్ట్ 30 to 35 కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అయింది. ఇప్పటికి కూడా మనం సెంటర్ ఆఫ్ సిటీ నుంచి వెళ్ళాలంటే మనకి ఎయిర్పోర్ట్ 40 మినిట్స్ పడుతుంది శంషాబాద్. 40 మినిట్స్ పడుతుంది. మనం ఉమ్, కన్నా చూసినాం అనుకో, ఆ పాయింట్ ఆఫ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్స్ కి, లేదంటే కన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ కి, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఆల్రెడీ తనకు ప్రాపర్ ప్లాన్ ఉంది. దాదాపు 6 లైన్ రోడ్ కనెక్టివిటీ బిల్డ్ చేయడం జరుగుతుంది. అప్రూవల్స్ ఆల్రెడీ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది. ఉమ్, అందులో భాగంగానే ఇంకోటి కూడా మెట్రో కూడా తన ప్రపోజల్ తీసుకోవడం జరుగుతోంది. ఇండస్ట్రీస్ కూడా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కమర్షియల్ మొత్తం యాక్టివిటీస్ అన్ని మనం ఐఎన్ఎస్ డేగా నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వైల్ అయిపోతుంది. సస్టైనబుల్ అన్నమాట, సస్టైనబుల్ మోడల్ ని బిల్డ్ చేయడానికి. అవును, తర్వాత ప్యాసింజర్స్ వచ్చేసి 6 మిలియన్ ఫోకస్ చేశారు ఫస్ట్ రౌండ్ లో, ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో వచ్చేసి 12, థర్డ్ ఫేజ్ లో వచ్చేసి 18 మిలియన్, దాదాపు 2 crore పీపుల్ ట్రాఫిక్ ఉండేటట్టు ప్లాన్ చేశారు. అంటే ఇది ఓవర్ నైట్ 1 year లో 2 years లో జరిగేటువంటి తంతు కాదు. ఇది జస్ట్ అవును. 3 decades లో జరగబోతున్నటువంటి విషయం అన్నమాట. ఉమ్, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, మనకి ట్రయాంగిల్ లాజిస్టిక్ కనెక్టివిటీ ఉంటుంది. మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉంటుంది, సీ అవును. కనెక్టివిటీ ఉంటుంది, మనకి రైల్ కనెక్టివిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. డిఫరెంట్ స్టేట్స్ నుంచి పబ్లిక్ సర్వైవ్ అవుతున్నటువంటి లొకేషన్. దీంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చూస్ చేసుకోవడం జరుగుతోంది. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఎట్లా ఉంటదంటే, ఇది ఫీజిబిలిటీనా కాదా,
ఫీజిబిలిటీ అయితేనే తను ప్రపోజల్స్ ఇవ్వడం జరుగుతోంది. మీరు ఎక్కడైనా చూడండి, రేపు 4 పోర్ట్స్ కనెక్ట్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం అయితేనేమి, అట్ ద సేమ్ టైం 17 మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితేనేమి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కంప్లీట్ ఎకో సిస్టమ్ అనమాట. మీరు ఈ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఎకో సిస్టమ్ పైన పబ్లిక్ ఈజీగా సర్వైవ్ అవుతారనేది తన ఇంటెన్షన్. అయితే ఇక్కడ ఇక్కడ ఇంకో చిన్న డౌట్ అండి నాకు. ఇప్పుడు ఎందుకంటే మొన్నటి వరకు వైసీపీ ఉన్నప్పుడు వరకు 3 క్యాపిటల్స్ అనుకుని మనం అందరం అనుకున్నాము. ఆ, నడిచింది, అయిపోయింది. ఇప్పుడు అమరావతికి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అమరావతికి గెజెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వైసీపీ కూడా కొత్తగా మావిగన్ అనే స్లోగన్ తీసుకున్నారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ఏరియా సెలెక్ట్ చేద్దామని. వీళ్ళు కూడా మెల్లగా టీడీపీ కూడా ఆధార్లోకి వస్తున్నారు. సరే, ఓన్లీ అమరావతి ఒకటే కాదు, విజయవాడ, గుంటూరు, చుట్టుపక్కల అన్ని కూడా కలుపుకుంటామని చెప్తున్నారు. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఇటేపు జరిగితే, అంటే అమరావతి సైడ్ అనుకోండి, మాదిగానే అమరావతి యూనియన్ పట్టే రాజధాని దగ్గర జరిగింది అనుకోండి. సో రాజధాని అయితే ఇవాళ రేపు కాకపోయినా మనం నెక్స్ట్ 30 years తర్వాత మాట్లాడుకున్నప్పటికీ కంపెనీ, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అంతా అక్కడ చేస్తున్నారు, కంపెనీలన్నీ అక్కడ, పెట్టుబడులు అంతా అక్కడ పెడతారు కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే చేస్తే, వీళ్ళు మావిగన్ చుట్టూ అమరావతి చుట్టూ కాన్సన్ట్రేషన్ చేస్తే, ఎందుకంటే అమరావతిలో మనకు ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద హైదరాబాద్ లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు లేవు. ఇక్కడ ఇక్కడ అమరావతిలోకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఖాళీగా తిరుగుతా ఉంది. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ మొత్తం మనకు ఇంకో 10-20 ఏళ్ళ తర్వాత వైజాగ్ వద్దు, అదంతా వద్దు, మొత్తం ఇక్కడే పెట్టుకుందాం, సిటీ సెంటర్ లో పెట్టుకుందాం వీళ్ళంతా ప్లాన్ చేసి, కంపెనీస్ కూడా తక్కువ అక్కడ మేము ల్యాండ్ ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ గా నెక్స్ట్ గవర్నమెంట్ గా అని చెప్తే, అప్పుడు మొత్తం డెవలప్మెంట్ అమరావతిలో జరిగితే ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు పనికొస్తుందా? అదొక అంటే నా వ్యూ ఏంటంటే, సాయి గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ సస్టైనబుల్ మోడల్. నేను ఎందుకో చెప్తాను చూడండి. మీరు చూడండి, విజయనగరం నుంచి నాకు తెలిసినంత వరకు బార్డర్ టు ఒడిస్సా, బార్డర్ టు ఛత్తీస్గఢ్, ఓకే, 2 రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు ఒడిస్సాలో ఉన్నటువంటి సదరన్ ఒడిస్సా, సదరన్ ఛత్తీస్గఢ్, అక్కడ ఉన్నటువంటి మనకి 6 lane 8 lane కనెక్టివిటీ ఏదైతే ఉందో వైజాగ్ కి, అది వచ్చేసి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ, వైజాగ్ 6 lane కనెక్టివిటీ, 8 lane కనెక్టివిటీ. అందులో భాగంగానే అక్కడ వచ్చే యాక్చువల్ గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చేసి మైనింగ్ కి సంబంధించి ఒడిస్సా ప్రాంతంలో కానీ లేదంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి. మనకి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ వయబుల్ ఆప్షన్ అనమాట అక్కడ. అదే కన్నా మనం తీసుకొచ్చి ఇప్పుడు సెంటర్ అమరావతిలో పెట్టారనుకో, then you won't get any support from Telangana, because Telangana already it's a leading state in the air connectivity. You don't get any means logistics. అండ్ మనకి ఇప్పుడు సదరన్ ఒడిస్సా అంతా ఇక్కడికి మూవ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ యూజ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. తర్వాత సదరన్ ఛత్తీస్గఢ్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ యూజ్ చేసుకునేటువంటి. మీరు చూడండి, సదరన్ ఛత్తీస్గఢ్, సదరన్ సౌత్ ఒడిస్సాలోనే మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. మీరు కానీ చూసానుకో, సౌత్ ఒడిస్సా, సౌత్ ఛత్తీస్గఢ్ లో మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, ఐరన్ ఓర్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇవంతా వచ్చేసి మనకి కమర్షియల్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. కాబట్టి మనకు ఈ మెయిన్ ఫోకసింగ్ నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఎలా ఉంటుంది అంటే కనుక, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెజారిటీ పోర్షన్ 60 to 65% ఇట్స్ కమర్షియల్ యాక్టివిటీస్, రిమైనింగ్ 35 to 40% యాక్టివిటీస్ ఇట్స్ ప్యాసింజర్ యాక్టివిటీస్. ఇట్స్ లైక్ ప్యాసింజర్ యాక్టివిటీస్ సంబంధించి. కాబట్టి ఇది వయబుల్ ఆప్షన్, సస్టైనబుల్ మోడల్ అన్నది నా ఉద్దేశం. మీరు మావిగన్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ తీసుకున్నా కానీ ఈ కెనాట్ బ్రింగ్ కంప్లీట్ వైజాగ్ టు ద మావిగన్. ఇట్ వోంట్ వర్కౌట్ కదా. కంప్లీట్ వైజాగ్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ని మూవ్ చేయడం అనేది అసాధ్యం ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ సిటీ, యాజ్ పర్ మై నాలెడ్జ్, ఇస్ ఇంటర్నేషనల్ సిటీ. ఇట్స్ ఆల్మోస్ట్ 20 to 30 lakh పాపులేషన్ ఇస్ దేర్. సెవెరల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తర్వాత స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బిగ్గర్ అసలు పాపులేషన్ ఉంది. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు మూవ్ ఎనీ ఆర్గనైజేషన్ ఫ్రమ్ వైజాగ్ టు మావిగన్. దట్స్ మై పర్సనల్ వ్యూ. కంప్లీట్ గా వైజాగ్ అన్నది ఇట్స్ లైక్, ఇప్పుడు మనం కనుక కంపారిజన్ చేసాం అనుకో మహారాష్ట్రతో కంపారిజన్ చేస్తే, ఇప్పుడు నాగపూర్, పూణే లాంటి సిటీస్ ని నోబడి కెన్ మూవ్ టు ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నోబడి కెన్ మూవ్ టు ముంబై. ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఆ ఉద్దేశంలో భాగంగానే నా వ్యూ ఏంటంటే, మనకు అక్కడ ఉన్నటువంటి ఆస్కారం ఏంటంటే, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అన్ని మనకి ఈ పోర్ట్ ద్వారా, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి యూజ్ చేసుకునే ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం మనకి సీ కనెక్టివిటీ ఉంది కాబట్టి సీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సీకి సంబంధించి
చేసినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ ఏ ఉంటాయి, కమర్షియల్ బిజినెస్ యాక్టివిటీస్, దోస్ ఆల్ థింగ్స్ అక్కడికి వచ్చేసి మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా యూజ్ చేసుకోవడం ఆస్కారం ఉంది. అది కాక నాకు తెలిసినంత వరకు ఇది స్లో అండ్ స్టడీ సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనము 6 million మాత్రమే ప్రపోజల్స్ పెట్టాం ఫేజ్ 1 లో, ఫేజ్ 2 లో 12 millions కి, ఫేజ్ 3 లో 18 millions కి పాపులేషన్ ట్రాఫిక్ అన్నమాట. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది వయబుల్ ఆప్షన్, వయబుల్ మోడల్. It will success as per my knowledge. It's a complete view of YS Jagan as a part of development of Andhra Pradesh. That's my view actually. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. Thank you, Sagar. Thank you.